గ్రామాన ఘనంగా జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కు ఘన నివాళులు. జంగారెడ్డి మండలం తాళ్వై వీరేశ్వర స్వామిని దర్శించుకున్న పోలవరం ఏఎంసీ చైర్మన్ జట్టి గురునాథరావు. అన్నదానంలో పాల్గొన్న భక్తులు. వస్త్ర వ్యాపారులకు మద్దతుగా ఈ నెల 14వ తేదీన అన్ని దుకాణాల బంద్కు పిలుపునిచ్చిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కర్పూరు నారాయణరావు. కొవ్వూరు టు భద్రాచలం రైల్వే నిర్మాణమే తమ లక్ష్యమంటున్న అసాధన కమిటీ కన్వీనర్ కొదమసింహం. జంగారెడ్డిగూడెం మండలం తాడువై వీరేశ్వర స్వామి ఉత్సవాలు మంగళవారంతో 3వ రోజుకు చేరుకున్నాయి. పోలవరం ఏఎంసీ చైర్మన్ జట్టి గురునాథరావు స్వామి వారికి విశేష పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ చైర్మన్ పాపోలు వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీటీసీల సత్రం లక్ష్మణరావు, మాజీ సర్పంచ్ బుద్దల సత్యనారాయణ, సీదురాల నాగేశ్వరరావు, కమిటీ సభ్యులు పోల రామకృష్ణ, చందాల రామకృష్ణ, మారం శ్రీను, కల్లూరి రాధాకృష్ణ, పోటు పూర్ణచంద్రరావు, మైనం పుల్లారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జట్టి గురునాథరావును కండువాతో ఘనంగా సత్కరించి ఆశీర్వాదాలు అందించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన భారీ అన్నదాన కార్యక్రమాన్ని జట్టి గురునాథరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నులకాని వెంకట సుబ్బారావు, కోడూరి సుబ్బారావు, కోడే సత్యనారాయణ, చాకిరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కళ్యాణ మహోత్సవం పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కోలాట కార్యక్రమాలు చూపలను ఆకట్టుకున్నాయి. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు ఆవిర్భావ దినోత్సవ కేకును ఆ పార్టీ మండల అధ్యక్షులు నులకాని వీరస్వామి నాయుడు కత్తిరించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి వస్త్రాలు అలంకరించారు. ఆ పార్టీ పట్టణ అధ్యక్షులు చనమాల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తల్లాడి సత్యనారాయణ, పోల్నాటి బాబ్జీ, కీంశెట్టి మల్లిబాబు, పాములపర్తి శ్రీనివాస్, కాగితాల రామారావు, బీవీఆర్, ముప్పిడి అంజీ, పాశం రామకృష్ణ, నౌడు అశోక్, కె రాజారావు రెడ్డి, కొప్పుల రవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చనమాల శ్రీనివాస్, తల్లాడ సత్యనారాయణ సిటీ న్యూస్ తో మాట్లాడారు. పార్టీ ఆవిర్భవించి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని 3వ సంవత్సరంలో అడుగుతున్నటువంటి ఈ సందర్భంగా రాబోయే స్థానిక ఎన్నికల్లో మా సత్తా ఏంటో చాటి చూపించడానికి రెట్టించిన ఉత్సాహంతో కార్యకర్తలందరూ పనిచేయాలని, తద్వారా మన కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి జగన్ యొక్క హవా ఏమిటో తెలియపరచాల్సిన అవసరం మనందరి మీద ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు సందేశం ఇస్తున్నాను. పేద ప్రజల శ్రేయస్సు గురించి మన స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని 3వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా ఈ రోజున జంగారెడ్డిగూడెం మండలం, జంగారెడ్డిగూడెం టౌను వైఎస్ఆర్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు మధ్యలో ఈ వేడుకలు జరుపుకుంటున్నాం. ప్రతి కార్యకర్త, ప్రతి అభిమాని కూడా ప్రజల శ్రేయస్సు గురించి, పార్టీ శ్రేయస్సు గురించి మేమందరం కలిసికట్టుగా పనిచేస్తామని ఈ 3వ వార్షికోత్సవ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా వైఎస్ఆర్ కాంస్య విగ్రహానికి నాయకులు పూలదండలు వేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు కర్రా రాజారావు, ముప్పిడి శ్రీనివాసరావు, జిల్లా మహిళా అధ్యక్షురాలు దాట్ల అన్నపూర్ణాదేవి, స్టీరింగ్ కమిటీ సభ్యులు గూడపాటి రాధాకృష్ణ, కుక్కల ధర్మరాజు, కనుమతరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఉన్న దివంగత నేత రాజశేఖర రెడ్డి విగ్రహాలకు పూలదండలు వేసి ఘన నివాళులర్పించారు.
మండలంలో ఉన్న పలు గ్రామాల నుంచి నాయకులు కార్యకర్తలు తరలివచ్చారు. పట్టణంలోని వీధుల్లో పార్టీ జెండాలతో మోటార్ సైకిల్పై ర్యాలీ నిర్వహించారు. తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నినా నిర్దోషిగా జగన్ బయటికి వస్తాడని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆ పార్టీ సమన్వయకర్త కర్రా రాజారావు, మాజీ జడ్పీటీసీ ముప్పిడి శ్రీనివాసరావు, దాట్ల అన్నపూర్ణ సిటీ న్యూస్ తో పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఏరియా ఆసుపత్రిలోని రోగులకు పాలు, పండ్లు, రొట్టెలు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సుధాని కోటేశ్వరరావు, ఐతో బాపూజీ, గంటా శివ, పస్తురు శివ, నౌడు దుర్గారావు, నాని, భాష, పొట్నూరి రమణ, కమిడి కిరణ్, కేవి భద్రం, సురేష్ రెడ్డి, బొబ్బర నవీన్, ముప్పిడి ఏలి, నాగార్జున, పెనుమంక జర్నియా, చక్రవర్తి, దిర్సి పాము సోమరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముప్పిడి శ్రీనివాసరావు కార్యాలయం వద్ద కర్రా రాజారావు కేక్ కట్ చేశారు. అదేవిధంగా చింతలపూడి నియోజకవర్గ సమన్వయకర్త కర్రా రాజారావు, పోల్నాటి బాబ్జీ ఆధ్వర్యంలో ఏరియా ఆసుపత్రి నందు రోగులకు పండ్లు, పాలు, రొట్టెలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసపురం, వేగవరం, గురువాయిగూడెం, తిరుమలాపురం, అమ్మపాలెం, పుట్లకట్లగూడెం, పేరంపేట, కేతవరం, పట్టినపాలెం తదితర గ్రామాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బీవీఆర్ చౌదరి, మంగా రామకృష్ణ, బొజ్జ పరమేశ్వరరావు, అడపాల రాంబాబు తదితరులు ఉన్నారు. చింతలపూడి ఎమ్మెల్యే మద్దాల రాజేష్ కుమార్ అధ్యక్షన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు చలమాల శ్రీనివాసరావు తెలియజేశారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మధ్య లేకపోయినప్పటికీ ఆయన్ని కొంతమంది అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులు కుమ్మక్క రాజకీయాలతో ఆయన మీద తప్పుడు కేసులు బనాయించి జైల్లో పెట్టినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న అభిమానం, మరి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న అభిమానమే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నడిపిస్తుందని ప్రజలు దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా గుర్తించారు. దానికి అనుగుణంగానే ప్రజల మన్ననలో, ప్రజల ఆదరణ ఏదైతే ఉంటుందో ఆ పార్టీ మనుగడలో ఉంటుందనే విషయాన్ని ప్రజలందరూ, అలాగే ప్రజానీకం, మిగతా పార్టీ వారు కూడా గుర్తించాలని రాబో కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రాన్ని సంక్షేమ పదంలో నడపడానికి మా జగనన్న నాయకత్వంలో కార్యకర్తలందరూ కూడా సమిష్టిగా పనిచేయడానికి మేము అందరం కూడా కంకణం బిగించుకొని జగనన్న నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని చేపట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము అందరం కూడా సంకల్పించడం జరిగింది. అతి త్వరలో జగనన్న గారు బయటకు వస్తారు. ఆయన నాయకత్వంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నాయకులు, కార్యకర్తలందరూ కూడా రాబో కాలంలో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముందు ఇంకా బలవంతం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. రాబోయేటటువంటి రోజుల్లో ప్రజా సంక్షేమ కార్యక్రమాలని బేస్ చేసుకుని మరి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి పాలనని మరలా తీసుకురావాలి. ఆయన యొక్క పరిపాలనని ప్రజల్లోకి తీసుకెళ్ళి చిరస్థాయిగా జగన్ గారు ముఖ్యమంత్రిగా మరి ఆయన ఉండాలంటే మరి ఆయన యొక్క పరిపాలనా కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి దాని కొరకు మేమందరం కూడా వీర సైనికులుగా మరి నిలబడి కట్టుబడి ఉండి పనిచేస్తామని చెప్పి ఈ రోజున ప్రతినిధులతో మరి ఈ యొక్క పార్టీ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వస్త్ర వ్యాపారులపై విధించిన వ్యాట్ ట్యాక్స్ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలంటూ జంగారెడ్డిగూడెం క్లాస్ అండ్ మర్చెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు మంగళవారంతో 4వ రోజుకు చేరుకున్నాయి. వీరి ఆందోళనకు మద్దతు తెలియజేస్తూ ఈ నెల 14వ తేదీన వర్తక వాణిజ్య వ్యాపారాల బంద్కు ఛాంబర్ కామర్స్ అధ్యక్షులు కర్పూర నారాయణరావు పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడెం, కోయిలుగూడెం, బుట్టాయిగూడెం, కన్నాపురం గ్రామాలకు చెందిన ఛాంబర్ కామర్స్ సభ్యులు, వస్త్ర దుకాణదారులు రిలే నిరాహార దీక్షకు మద్దతు పలికారు. ఈ నెల 14వ తేదీన అన్ని రకాల దుకాణదారులు తమ వ్యాపారాలను మూసివేసి వస్త్ర దుకాణదారులు చేస్తున్న బంద్కు సహకరించాలని కోరారు. వస్త్ర వ్యాపారులపైన విధించిన ట్యాక్స్ను గత 20 మాసాలుగా కూడా ఎన్నో రకాల మీటింగులు పెట్టి ఎన్నో రకాల బందులు జరిపినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ట్యాక్స్ను రద్దు చేయమని అడుగుతుంటే పెడచెవిని పెట్టి పుండు మీద కారం చల్లినట్టుగా సెన్సిటివ్ యాక్ట్ని ఇందులో జతపరిచి ఇప్పుడు ఇంకా
ఇబ్బందులు పాలు చేయడానికి ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఈ ప్రభుత్వం విధానాలు మర్యాదగా మార్చుకోకపోతే రేపు రాబోయే ఎలక్షన్స్లో కూడా మా వస్త్ర వ్యాపారులు అందరూ కలిసి తోటి వ్యాపారస్తులను కూడా కలుపుకొని మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఈ ఎలక్షన్లో మా సత్తా చూపించుకునే ఆసనం ఏర్పడుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చి మా కోరికలు మన్నించి సరైన న్యాయం చేయని పక్షంలో ఈ ఉధృతాన్ని ఇంకా ఉధృతం చేసి మరి అదేవిధంగా రేపు శుక్రవారం నాడు జంగారెడ్డిగూడెం ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున ఈ మన వస్త్ర వ్యాపారులు చేస్తున్న బంద్కి మద్దతుగా జంగారెడ్డిగూడెం పూర్తి బంద్ని ప్రకటించనున్నాము. దానికి వ్యాపారస్తులందరూ కూడా సహకరించి ఈ బంద్ని జయప్రదం చేయవలసిందిగా వారికి వస్త్ర వ్యాపారులకు న్యాయం జరిగేలాగా చేస్తారని ఈ బంద్ని జయప్రదం చేస్తారని. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామంలోని ఆ గ్రామ మాజీ సర్పంచ్ పోల్నాటి ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసిన ప్రభాకర్ వైఎస్ఆర్ విగ్రహానికి పూలదండలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జొన్నకూడి శ్రీను, ఉండాజవరపు రమేష్, మానేలి చంద్రరావు, ఎడ్లపల్లి పండు, నయనవరపు రాజ్ కుమార్, ప్రత్తిపాటి సునీల్, కొనిగల సత్యబాబు, తడికల ధర్మరాజు, తగరం ప్రసాద్, దమ్మిలి రమేష్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా పోల్నాటి రామకృష్ణ వైఎస్ఆర్ విగ్రహానికి పూలదండలు వేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు పోల్నాటి రాజు, నాని, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. అలాగే ఎస్సీ కాలనీలో రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తగరం దుర్గారావు, మాదాసు రాంబాబు, జిజివరపు జయరాజు, ప్రతిపాటి రాజారావు, తాతారావు, అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఒకే పార్టీకి చెందిన నాయకులు ఆవిర్భావ దినోత్సవాన్ని వేరువేరుగా నిర్వహించడం చర్చకు దారితీసింది. అదేవిధంగా లక్కవరం గ్రామంలోని వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం నందు ఆ పార్టీ జెండాను ఆవిష్కరించారు. వైఎస్ఆర్ జోహార్, జగన్ నాయకత్వం వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు. పలువురికి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లక్కవరం పార్టీ నాయకులు సయ్యద్ మస్తాన్ వలీ, చిట్టిబొమ్మ శివరామకృష్ణ, పత్తి వీరాస్వామి, గోకరకొండ గంగరాజు, జామి కృష్ణారెడ్డి, బూసప్ పరశురాముడు, దల్లి నాగేశ్వరరావు, షేక్ మహబూబ్ జానీ తదితరులు పాల్గొన్నారు. అలాగే పేరంపేట గ్రామంలో మండల వైఎస్ఆర్ పార్టీ నాయకులు గడ్డం నాగిరెడ్డి ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ విగ్రహానికి పూలదండలు వేసి గన్నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఏల శ్రీనివాసరెడ్డి, కె నారాయణరావు, ఎం కోటిరెడ్డి, పి శ్రీనివాసరెడ్డి, ఎస్ శ్రీనివాసరావు, కలపాల రాంబాబు, బి సత్యనారాయణ, ఎం కన్నారెడ్డి, కె సత్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు. చిన్నారులకు చాక్లెట్స్, స్వీట్స్ పంపిణీ చేశారు. బుట్టాయిగూడెం మండలం మర్లగూడెం గ్రామంలోని పాట మీద వాసులకు తాగునీటి సౌకర్యం కల్పించాలంటూ బుధవారం ఆందోళనకు దిగారు. ఐటీడీఏ కార్యాలయం, బుట్టాయిగూడెం ఎండీఓ కార్యాలయం వద్ద సిపిఎం పార్టీ డివిజన్ అధ్యక్షులు అందుగురు ఫ్రాన్సిస్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. తమ గ్రామానికి నీళ్ల ట్యాంక్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ మీద సుమారు 200 మంది నివసిస్తున్నట్లు, తమ ప్రాంతానికి నీళ్ల ట్యాంకుతో పాటు పైప్ లైన్ నిర్మాణం చేపట్టాలని గిరిపుత్రుడు కోరుతున్నారు. తమ ప్రాంతంలో ఉన్న చేతి పంపు నుంచి శుద్ధ నీరు వస్తుందని, 1.5 కిలోమీటర్లు నడుచుకుంటూ మర్లగూడెం వెళ్లి తాగునీరు తెచ్చుకోవాల్సి వస్తుందని గిరిజనులు వాపోతున్నారు. ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. మాది మర్లగూడెం గ్రామం పాటి మీద అండి. మేము 5-6 సార్లు పంచాయతీకి, ఇక్కడ ఐటీడీకి నీళ్ళ ట్యాంక్ కోసం పిటిషన్ పెట్టాము, రోడ్డు గురించి పిటిషన్ పెట్టాము. కానీ అసలు మాకు నీళ్ళ ట్యాంక్ సౌహారం లేదు, రోడ్డు సౌహారం లేదు. మా కరెంటు బిల్లులు విపరీతంగా పెట్టేస్తున్నారండి. ఒక్కొక్క బల్బు ఉన్నా కానీ 200, 300, 400 పెట్టేస్తున్నారండి ఒక్కొక్క గదికి కూడా. అలాంటప్పుడు మేము అడిగితేనేమో డీడింగ్ తీయనంటే, డీడింగ్ ఏంటమ్మా పాత బిల్లులు పెట్టి ఇస్తున్నామని అంటున్నారండి. మరి ఇవన్నీ మేము కష్టపడి రెక్కల మీద బతికే వాళ్ళు మేము ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి? మేమేం తినాలా? మంచినీళ్ళు కూడా మాకు వేసవకాలం వస్తే అసలు మంచినీళ్ళు ఉండలేదండి. ఇక్కడ పొయ్యి పోయిందనుకో, ఎక్కడ మోటార్లు తిరిగితే పొలం మీద అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది. కనీసం ఊళ్ళో కూడా వెళ్ళి తెచ్చుకుంటున్నాం. మరి కరెంటు కూడా అసలు సరిగ్గా ఎత్తలేదు. మోటార్లు నీళ్ళు తెచ్చుకుంటాం కూడా. మాకు ట్యాంకీ కావాలా, మాకు రోడ్డు సౌకర్యం కావాలా, మాకు డ్రైనేజీలు ఇవన్నీ అసలు బాగోలేవు. లైట్లు కూడా, వీధి లైట్లు అసలు లేవండి. అసలు మాకు ఒక్క స్తంభం మీద 25 కుటుంబాల్లో తీగలు లాగించుకొని పెట్టించుకున్నామండి. అందుకని మాకు ఇవన్నీ చేయాలని.
పొలాల్లో బోర్లు కాడ తెచ్చుకొని కాలక్షేపం చేస్తూ ఉన్నాం. ఈ రోజున కరెంట్ లేక ఆ బోర్లకు నీళ్లు కూడా రాక నానా ఇబ్బంది అవుతూ ఉంది. అంచేత మంచినీళ్ళు ట్యాంక్ వెంటనే నిర్మించాలి, ఇక్కడున్న గిరిజనుల్ని కాపాడాలని పెద్ద ఎత్తున సిపిఎం పార్టీ అలాగే ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం ఆధ్వర్యంలోని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఈ గ్రామంలో ఉన్న గిరిజనులందరూ కూడా మహిళలందరూ కూడా వచ్చి ఎండిఓ గారి దగ్గర పొద్దున్న నుంచి 9 గంటల నుంచి 1 గంట వరకు నిరాహార చేశారు. అధికారులు వచ్చి ఇప్పుడు హామీలు ఇస్తూ ఉన్నారు, ఎస్టిమేట్లు వేస్తాం కట్టిస్తామని చెప్తున్నారు. ఈ ఎస్టిమేట్లు వేసి మళ్ళీ ట్యాప్ మళ్ళీ అలా వేసిన పైప్ లైన్ వేసి ఇవన్నీ కట్టేటప్పటికి మళ్ళీ ఈ యాసంకాలం కూడా వెళ్ళిపోయే పరిస్థితుంది. ఇప్పటికి అదే పరిస్థితిలో 3 సార్లు హామీలు ఇచ్చారు. 3 సార్లు కూడా ఏ ఒక్కరోజు జరగలేదు. 3 సంవత్సరాల బట్టి చూస్తూ ఉన్నాం. మళ్ళీ అదే పద్ధతిలో ఇప్పుడు కూడా హామీలు ఇస్తూ ఉన్నారు. ఈ హామీలు ఎంతవరకు నెరవేరుతాయి అనేది కూడా మాకు నమ్మకం లేదు. అంచేత అధికారులు వెంటనే పై అధికారులు స్పందించాలి, ఇక్కడున్న ఈ ప్రాంతంలో గిరిజనులందరూ కూడా కాపాడాలి. మంచినీళ్ళ ట్యాంక్ని వెంటనే నిర్మించి మంచినీళ్ళు ఇచ్చే దానికోసం అధికారులందరూ కృషి చేయాలి. లేకపోతే నగర్లో గోకుల తిరుమల పారజాతగిరి విద్యాలయం నందు విద్యను అభ్యసిస్తున్న చింతా అజయ్ కుమార్ పుట్టి వికలాంగుడు. రాజు విద్యా మిషన్ ఆధ్వర్యంలో అజయ్ కుమార్ కు వాకర్ను ఉచితంగా అందజేశారు. 2 కాళ్ళు సక్రమంగా లేని కారణంగా అజయ్ కుమార్ కు వాకర్ తో పాటు అదనపు బెనిఫిట్ కింద 750 రూపాయలను మంగళవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో సుబ్బంపేట ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎం పుష్పావతి, బిఎస్ఎన్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అజయ్ కుమార్ కు వాకర్ తో పాటు వినికిడి యంత్రాన్ని అందించిన రాజు విద్యా మిషన్ ను ప్రభాకర్ కొనియాడారు. విద్యా నిలయాన్ని మన గౌడపక్ష నగర్లో ప్రారంభించి ఇది 2వ సంవత్సరము. 2-3తో స్టార్ట్ చేసినట్టు ఈ యొక్క పాఠశాలని ఈనాటికి 33 మంది పిల్లలు విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇది సుబ్బంపేటకి అనుబంధంగా పెట్టారు దీన్ని. ఎందుకంటే బైపాస్ అవతలకి వెళ్ళాలంటే బిడ్డలకు చాలా ఇబ్బంది అవుతుందని, ఏదైనా యాక్సిడెంట్ గట్రా జరుగుతుందని భయంతో తల్లిదండ్రులైనటువంటి వారు సుబ్బంపేట పంపకుండా ఇంటి వద్ద ఉంచితే 2 సంవత్సరాల క్రితం మేము ప్రారంభించాము దీన్ని, ఈ స్కూల్ని. ఈనాడు మరి 33 చదువుతున్నారంటే అదంతా కూడా మన ఎంఈఓ గారు, సుబ్బంపేట హెచ్ఎం గారు మరియు అధికారులు, అనధికారులు, రాజకీయ నాయకులు అందరూ కూడా సహకారంతో దీన్ని దినదినాభివృద్ధి జరిగిస్తున్నాం. అయితే దీనికి నూతనంగా ఒక స్కూల్ బిల్డింగ్ కూడా శాంక్షన్ చేశారు. ఆ బిల్డింగ్ నిమిత్తం ఇప్పుడు ఆల్రెడీ వర్క్ జరుగుతుంది. మరి దీని నిమిత్తం ఎంతో ప్రయాసపడిన మా సుబ్బంపేట హెచ్ఎం గారికి, మరి ఎంఈఓ గారికి, అధికారులకు అందరికి కూడా. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం నందు నిర్మితమవుతున్న అయ్యప్ప స్వామి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో విరాళాలు అందజేస్తున్నారు. రామచంద్రపురం గ్రామానికి చెందిన తానికి వీరభద్రరావు విజయ్ కుమారి దంపతులు 1,1116 రూపాయలను విరాళంగా అందజేసి శాశ్వత సభ్యులుగా చేరారు. అయ్యప్ప స్వామి మాలలు వేసుకునే భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఏప్రిల్ 24వ తేదీ ఉదయం 10:44 విగ్రహ ప్రతిష్ట, అదే రోజు సాయంత్రం పడి పూజ నిర్వహిస్తున్నట్లు, 26వ తేదీ స్వామివారికి నెయ్యి అభిషేకం చేస్తున్నట్లు తెలియజేశారు. ఇరుముడితో వచ్చి అభిషేకాలు చేయించుకోవాల్సిందిగా పిలుపునిచ్చారు. విరాళాల కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కీసిరి రామిరెడ్డి, అభివృద్ధి కమిటీ అధ్యక్షులు చామర్తి శ్రీరాములు, ట్రస్ట్ అధ్యక్షులు గంగు జగన్మోహన్ రెడ్డి, ఉపాధ్యక్షులు నెక్కలపూరి సూర్యచంద్రరావు, కొల్లేపరి కృష్ణారావు, పోలు మాల్యాద్రెడ్డి, తమ్మన వెంకటేశ్వరరావు, చిన్ని వాసుస్వామి, అంజనీ కుమార్, శ్రీనివాస్ రెడ్డి, ఏడుకొండ స్వామి, గోపాలం స్వామి, రొక్కం స్వామి తదితరులు పాల్గొన్నారు. హరిహరసుతుడు అఖిలాండకోడు బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ శ్రీ అయ్యప్ప స్వామివారి ఆలయ నిర్మాణానికి పట్టణానికి చెందినటువంటి రామచంద్రపురం వాస్తవ్యులు మన తాణంకి వీరభద్రరావు గారు ఆలయ నిర్మాణానికి తమ వంతు బాధ్యతగా 1,1116 విరాళాన్ని కమిటీ వారికి అందజేశారు. అలాగే ఎంతోమంది ప్రముఖులు, పెద్దలు, పూజ్యులు అందరూ కూడా ఆలయ నిర్మాణానికి సహకరిస్తూ మా కమిటీని ఆలయ నిర్మాణానికి ఇతోధికంగా సహాయపడుతూ ముందుకు నడిపిస్తున్నారు. అలాగే ఏప్రిల్ 24వ తారీఖున ఆలయ ప్రతిష్టా మహోత్సవం అత్యంత రంగరంగ వైభవంగా చేయటానికి పెద్దలు, పూజ్యులు ముహూర్తం నిర్ణయించారు. అట్లాగే భక్తులందరూ కూడా 26వ తారీఖు ఏప్రిల్ 26వ తారీఖు జరిగే అయ్యప్ప స్వామివారి అభిషేక పూజలు పాల్గొనడానికి ఈ రోజు నుంచి 3 రోజుల పాటు మాలధారణలో చేసుకోవడానికి వస్తున్నారు అనేక మంది భక్తులు. వారందరికీ కూడా కమిటీ వారు ఏర్పాటు చేశాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకుని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని చెప్పి కోరి ప్రార్థన స్వామి.
జంగారెడ్డిగూడెం గ్రామ పంచాయతీ నగర పంచాయతీగా వర్గోన్నతి చెందినందున 27 మండల పరిషత్ ప్రాథమిక నియోజకవర్గములకు గాను 16 ఎంపీటీసీలతో రూరల్ మండలంగా పునర్నిర్మాణం చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వాణిమోహన్ నోటిఫికేషన్ జారీ చేశారు. పట్టణపాలెం, శ్రీనివాసపురం, మైసన్నగూడెం, ఏ పోలవరం, చక్రదేవరపల్లి, దేవులపల్లి, అమ్మపాలెం, పంగిడిగూడెం, పేరంపేట, కేతవరం గ్రామాలకు ఒక్కో ఎంపీటీసీ, తాడువై, వేగవరం, లక్కవరం గ్రామాలకు 2 ఎంపీటీసీ స్థానాలు కేటాయించనున్నట్లు ఎండీఓ రాజు తెలిపారు. ఇదే విషయాన్ని సిటీ న్యూస్ గతంలోనే బులెటిన్ రూపంలో ప్రసారం చేసిన విషయం వీక్షకులకు విదితమే. జనాభా ప్రాతిపదికన ఎంపీటీసీ స్థానాలను కేటాయించినట్లు ఆయన చెప్పారు. గతంలో గురువాయిగూడెం ఎంపీటీసీ స్థానాన్ని తీసివేసి గురువాయిగూడెం, చక్రదేవరపల్లి కలిపి ఒక స్థానంగా కేటాయించారు. 3700 మంది జనాభాకు ఎంపీటీసీ స్థానాన్ని కేటాయించినట్లు ఆయన చెప్పారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ కార్యాలయం నందు కొవ్వూరు టు భద్రాచలం రైల్వే సాధన సమితి కన్వీనర్ కొదమసింహం మంగళవారం పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. గతంలో కొవ్వూరు టు భద్రాచలం రైల్వే నిర్మాణం కోసం తాను పాదయాత్ర చేసినట్లు తెలియజేశారు. ఈ లైన్ నిర్మాణం ఆవశ్యకతను వివరించారు. విజయవాడ సికింద్రాబాద్ పోవడానికి 150 కిలోమీటర్లు, 800 కిలోమీటర్లు ఉంది. అందులో 150 కిలోమీటర్లు తగ్గిపోతుంది. కేవలం 650 కిలోమీటర్లు అవుతుంది. తద్వారా ఇక్కడి నుంచి కనుక రైలు కనుక పడేటట్టయితే కేవలం 100 రూపాయల ఛార్జీతో హైదరాబాద్ పోవచ్చు రాజధానికి. అదొక లాభం అవుతుంది. ఈ గూడ్స్, రైళ్లు, వ్యాగన్స్ ఇవన్నీ కూడా తీసుకెళ్లే వాళ్ళకు కూడా పెద్ద కష్టం కాదు. 2.5-3 గంటల సమయం వృధా కాకుండా ఉంటుంది. అంతే, ఈ 2.5-3 గంటల టైమే కాకుండా ఆర్థికంగా ఎంతో వెసులుబాటు ఉంటుంది. భద్రాచలం వచ్చేటువంటి యాత్రికులకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దీనికోసం అని చెప్పి ప్రజా ప్రయోజన వ్యాజ్యం మేము హైకోర్టు వేయడం జరిగింది. దానికి 2009లో దానికి స్పందించి హైకోర్టుకి రైల్వే శాఖ వారు, సెంట్రల్ గవర్నమెంట్ వారు, సెంట్రల్ రైల్వే సెక్రటరీ వచ్చి తప్పనిసరిగా మేము చేస్తామన్నారు. 2011-12 బడ్జెట్లో మరి శాంక్షన్ చేశారు. 2012-13 బడ్జెట్లో 967 కోట్లు దీనికి మంజూరు చేశారు. మంజూరు చేస్తూ దీంతో పాటు 367 కోట్లు సత్తుపల్లి మడుకున్న లైన్ని సింగరేణి కాల్చి వాళ్ళు బొక్కు తీసుకెళ్ళడానికి భరించాలి కాబట్టి వాళ్ళని కూడా దానికి ఒప్పించి అది కూడా అయింది. దాంట్లో కొంత అమౌంట్ వాళ్ళు కట్టడం కూడా జరిగింది. ప్రస్తుతం సర్వే అవుతున్నది. మరి అదేవిధంగా కూడా కొవ్వూరు దగ్గర నుంచి మరి ఇప్పుడు ఆ సత్తుపల్లి దాకా కూడా లైన్ మొదలుపెట్టి సర్వే చేయించాల్సిన బాధ్యత ఉంది. నేను మరి ఇక్కడ పార్లమెంట్ సభ్యులని ముగ్గురిని, అంటే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుడు నామా నాగేశ్వరరావు ప్రతిపక్ష నాయకుడు, ఆయన తెలుగుదేశం తరఫున ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. మరి ఇక్కడ కావూరు సాంబశివరావు గారు ఉన్నారు, యూపీఏ తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నారు. అదేవిధంగా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా, మరి వారు కూడా దేవరపల్లి నుంచి అవతల పక్క ఆయన ఎంపీ ఉన్నారు. వీరు శ్రద్ధ తీసుకుని ఉన్నట్టయితే మరి ఇంత ఆలస్యం జరగాల్సిన అవసరం లేదు. ఇది ఎల్లో బుక్లో ఎంటర్ అయిపోయి ఉన్నది. బ్రిటిష్ జమానాలో ఏ రైల్వే లైన్ ఉన్నాయో ఆ రైల్వే లైన్లు ఇప్పుడే ఉన్నాయి. మరి అటు తెలంగాణలో చూస్తే నిజాం జమానాలో ఏ రైల్వే లైన్ ఉన్నాయో అవే లైన్ ఉన్నాయి. కానీ ఇంతమంది పార్లమెంట్ సభ్యులు మనం వాడుండి మరి కొత్తగా లైన్లు వేయించుకున్నది ఏమీ లేదు.